హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ రోజున ఏప్రిల్ 2వ తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్‌గా అప్డేట్ అయితే ఇచ్చారండి. అసలు మన తెలంగాణలో ఏప్రిల్ 2వ తారీఖు ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ తరపున వెంటనే అనేది పొందవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం గురించి చాలామంది ఇప్పటికే చాలా రోజుల నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారండి. హామీ ఇచ్చిన విధంగా ఏ రోజైనా సరే మనకి డబ్బులు వస్తాయి అని గత సంవత్సరం నుంచి ఎదురైతే చూస్తున్న వారికి అయితే కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. మరి కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అస్సలైతే జమ కాలేదండి. ఇప్పటికైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతాయేమో అని ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్న వారికైతే ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖున వచ్చేసి శుభవార్త చెప్పారండి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఎవరైతే సాగు చేసిన భూమి అయితే గతంలో 4 ఎకరాల వరకు అయితే ఇచ్చారో ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే 4-5 ఎకరాలు ఉన్న వారికైతే ఈ వారం రోజులైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అయితే రాలేదని చాలామంది బాధపడుతున్నారో వారికైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి, ఓకేనా. ఈ రోజున వచ్చేసి మనకైతే మధ్యాహ్నం తర్వాత డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎంతమందికి డబ్బులు వచ్చింది అనే విషయాలు కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి మీరైతే తప్పకుండా వెళ్ళి కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మనకైతే ఈ డబ్బులు అనేది మనకైతే తప్పకుండా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి. అంతవరకు మన ఛానల్కి అయితే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మనమైతే ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.